కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. చాలు తల్లి. 10వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేయుచున్నాను. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనల్ని బలపరచునుగాక, మనల్ని స్థిరపరచునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. దావీదు గారు అంటూ ఉన్నారు. ఎవరు ఈ దావీదయ్యానంటే రాజు, చక్రవర్తి, 12 గోత్రములకు పరిపాలిస్తున్న చక్రవర్తి, మహారాజు మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, నేను ఊరుకుండడం లేదు. ఏమి చేస్తూ ఉన్నావయ్యా దావీదు అంటే ఆయన అంటూ ఉన్నారు, నేను పొందుకున్న నీతిని, నేను పొందుకున్న రక్షణను, నేను పొందుకున్న ఆనందమును, నేను పొందుకున్న ఆత్మను ఏమి చేస్తూ ఉన్నాను తెలుసా? ప్రజలందరికీ కూడా నేను సువార్తను ప్రకటించుచున్నాను. హల్లెలూయా! నేను సువార్తను ప్రకటించుచున్నాను. ఈరోజు మనం అనుకుంటున్నాం, నేను ఒక ఉద్యోగస్తుని, నాకు ఖాళీ లేదు. నేను ఇంటిలో పని చేస్తూ ఉన్నా, నాకు ఖాళీ లేదు. లేదా నేను ఒక కంపెనీలో పని చేస్తున్నా, నాకు ఖాళీ లేదు. లేదా నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు ఖాళీ లేదని చెప్తున్నాం. కానీ దావీదు గారు ఒక రాజు అయ్యండి మాట్లాడుతున్నాడు. నేను పొందుకున్న రక్షణను, నేను పొందుకున్న నీతిని నాలో ఉంచుకోవడానికి నేను ఇష్టపడడం లేదు. కానీ దానిని సమాజం ఎదురుకుండా, రాజులు ఎదురుకుండా, రాణిలు ఎదురుకుండా, ప్రజలు ఎదురుకుండా, నా రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఈరోజు ఒక్కరికైనా సువార్తను ప్రకటించేవా? ప్రకటించగలుగుతున్నామా? రకరకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లీస్ట్ నీ భర్తకు సువార్తను ప్రకటించేవా? నీ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు, వారికి ఎప్పుడైనా వాక్యాన్ని తెరిచి ఇదిగో ఈ విధముగా నువ్వు నడవాలని వారికి సువార్తను ప్రకటించి ఆ తప్పుడు మార్గంలోంచి సరైన ధర్మశాస్త్రం అనే మార్గంలోనికి నడిపించగలిగావా? ఒక రాజు మాట్లాడుతున్నాడు, ఆయన నా పెదవులను మూసుకొని కూర్చోవడం లేదు. నేనేమి చేస్తున్నానంటే రాజ్య పరిపాలనతో పాటు, నా కుటుంబ పరిపాలనతో పాటు నేను ఏమి చేస్తున్నానంటే దేవుని యొక్క సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, నువ్వు సువార్తను ప్రకటించాలి. నేనండి అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. సిరియా సైన్యం దగ్గర ఆ యొక్క సైన్యాధిపతికి ఆ చిన్నది, ఇశ్రాయేలు చిన్నది సువార్తను ప్రకటించింది. ఇదిగో ఈ కుష్ఠిగ్రస్తుడైన, ఈ కుష్ఠి రోగి అయిన నయమను ఇక్కడ ఉండడము కన్నా ఆ యొక్క సంఘములో ఆ యొక్క యాజకుడి దగ్గర ఉండడము అది శ్రేయస్కరమని ఆ తల్లి మాట్లాడుతుంది, ఆ చిన్న పిల్ల మాట్లాడుతుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఎప్పుడైనా నశించిపోతున్నా నీ రక్త సంబంధుల కోసం, నశించిపోతున్నా నీ భర్త కోసము, నశించిపోతున్నా నీ బిడ్డలు, నీ వారి కోసం ఎప్పుడైనా నువ్వు ఆదివారం ఎక్కడ ఉండడం ఇష్టము కాదయ్యా, నీకు మేలు కాదు, నీకు ఆశీర్వాదము కాదు, నీవు ఉండవలసింది దేవుని మందిరములో, దేవుని బలిపీఠం దగ్గర ఉండాలని ఎప్పుడైనా ప్రకటించగలిగావా? నోరు లేని గాడిద సువార్త ప్రకటించిందే. సముద్రంలో ఈదుతున్న తిమింగలము సువార్తను ప్రకటించింది. నోరు లేని కోడి యొక్క సువార్తను ప్రకటించింది. పేతురు కళ్ళను తెరవజేసింది. ఆ భారం నీ మీద కూడా ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, సువార్తను ప్రకటించే భారము నా మీద ఉన్నది. ఆ విధంగా సువార్తను ప్రకటించకపోతే ఆయన అంటూ ఉన్నారు, నాకు శ్రమ. ఈరోజు ఎందుకు వస్తున్నాయి కుటుంబాల్లో శ్రమలు? ఈరోజు ఎందుకు వస్తున్నాయి కన్నీరులు అంటే నీవు చేయవలసినది ఒకటి ఉన్నది. ఏమిటో తెలుసా? ఆయన రాజ్య సువార్తను ప్రకటించే భారము రక్షింపబడిన ప్రతి బిడ్డ మీద ఉన్నది. హల్లెలూయా! ప్రతి యవనస్తురాలు మీద ఉన్నది, ప్రతి వృద్ధాప్యములున్న తల్లి మీద, తండ్రి మీద కూడా ఉన్నది. దీనిని మనం మర్చిపోతూ ఉన్నాం. దేవాతి దేవుని తర్వాత అత్యధికంగా సువార్తను ప్రకటించిన వారు ఎవరయ్యానంటే అపోస్తలుడైన పౌలు గారు. ఎవరు అయ్యే అపోస్తలుడైన పౌలు గారు అయ్యానంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చూడండి తల్లి,
అపోస్తుల కార్యాల గ్రంథము నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరును నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు నన్ను చాలు తల్లి. ఎవరయ్యానంటే ఒకప్పుడు ఈయన యొక్క ఆశయం ఏమిటి, ఈయన యొక్క గమ్యం ఏమిటనంటే క్రీస్తు సంఘమును హింసించేవాడు, క్రీస్తు సంఘమును పాడు చేసేవాడు. ఆయన కోసం లేఖనము సెలవిస్తుంది. ఆయన ఏమంటూ ఉన్నారంటే, నేను పూర్వము హింసకుడును దోషకుడును, నేను హానికరుడై ఉన్నాను. దేనికి తెలుసా? దేవుని యొక్క సంఘమునకు, దేవుని యొక్క బిడ్డలకు, రక్షింపబడిన ప్రతి వారికి కూడా ఇతను ఏ విధంగా ఉన్నాడంటే హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఆ ఎడారిలో దర్శించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన జీవితాన్ని మార్చివేసుకుని అంటూ ఉన్నాడు, నేను దేవుని సువార్తను ప్రకటించే భారము నా మీద ఉన్నది. ఎప్పుడు తెలుసా? నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, నిజమైన దేవుని యొక్క దర్శనము పొందుకున్నప్పుడు, నిజమైన దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ఆయన మాట్లాడే మాట ఏమిటనంటే, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు దేవుని సువార్త నువ్వు ప్రకటించాలి. నువ్వు దేవుని రక్తధారలో కడగబట్టావు, దేవుని యొక్క ఆ యొక్క జీవ గ్రంథములో ఉన్న మన్నాను తింటూ ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నావు. పరిశుద్ధాత్మ శక్తి ఏమిటో తెలుసో, మంచి సంఘములో దేవుడు తీసుకొచ్చి నిన్ను నిలబెట్టాడు. ఆ సువార్తను ప్రకటించే భారము ప్రతి ఒక్కరి మీద ఉన్నది తల్లి. ఈ అపోస్తలుడైన పౌలు గారు 3 విషయాలు ఆయన ఈరోజు మనతో మాట్లాడనుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చెయ్యునుగాక. ఏమిటి మొట్టమొదటిదయ్యానంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనం చూడండి తల్లి. ఏ విధముగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో ఆయన మాట్లాడుతున్నారు. 17వ వచనంలో, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. అంటే ఆయన సువార్తను ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నాడు అనంటే, ఇష్టపడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 2వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. మొట్టమొదటి వాక్యము, నేను ఇష్టపడి సువార్తను ప్రకటిస్తున్నానని మాట్లాడుతున్నారు. 2వ వాక్యాన్ని చూద్దాం. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులకును రక్షింపవలెనని చాలు తల్లి. 2వదిగా ఆయన మాట్లాడుతున్నారు, నేను ఏ విధముగా ఉన్నానయ్యానంటే, నేను కష్టపడుతూ ఉన్నాను, కష్టపడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ నా చేతులు ఏ విధముగా ఉన్నాయో, నా జీవితం ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడుతుంటున్నారు. బలహీనులను బలపరచడానికి నేను ఏమి చేస్తూ ఉన్నానయ్యానంటే, నేను కష్టపడుతూ ఉన్నానని మాట్లాడుతున్నారు. 3వదిగా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయినను ఇవేమి నాకు ఏమేమి లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. అపోస్తలుడైన పౌలు గారు 3 విషయాలు మాట్లాడుతున్నారు సువార్తను ప్రకటించే విషయంలో. ఏమిటి అనంటే, 1, నేను సువార్తను ఇష్టపడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. 2వదిగా సువార్త నేను కష్టపడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. 3వదిగా ఆయన అంటూ ఉన్నారు, ఏమేమి లాభకరములో అవన్నీ నష్టముగా ఎంచుకొని నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఏ విధముగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? ప్రకటించలేకుండా ఇంకా శ్రమలు పాలవుతూ ఉన్నామా? అపోస్తలుడైన పౌలు గారు మొట్టమొదట ఆయన మాట్లాడే మాట ఏమిటి అనంటే,
నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేస్తూ ఉన్నాను ఆయన మాట్లాడుతున్నాడు. సువార్తను ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నాడయ్యానంటే, దేవుని దర్శనమును పొందుకున్న తర్వాత, దేవుని స్వరము విన్న తర్వాత, అది నాకు భారము, ఆ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుంది కాబట్టి అని ఆ సువార్తను ఇష్టపడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము సువార్తను ప్రకటించగలుగుతున్నామా? దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడయ్యానంటే, దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాడయ్యానంటే, ఆయన రాజ్యమునకు నీవు కట్టబడడానికి నువ్వు సహాయపడాలి. రాజ్యమునకు కట్టబడడానికి సహాయపడాలంటే నువ్వేమి చేయాలో తెలుసా? నీ నోరు విప్పి నువ్వు సువార్తను నువ్వు ప్రకటించాలి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా, నా పెదవులు మూసుకుని నేను కూర్చోవడం లేదు, నీ సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నానని నేను మాట్లాడుతున్నారు. ఈరోజు మనము ప్రకటించగలుగుతున్నామా? ఈరోజు మనము రకరకాల మాటలు మాట్లాడమంటే గంటలు గంటలు నిలబడి మాట్లాడతాం. కూర్చొని కాదు, నిలబడి మాట్లాడతాం. ఆ మాటల్లో ఎప్పుడైనా దేవుని సువార్తను ప్రకటించావా? నశించిపోతున్న అన్యజనులకు, నశించిపోతున్న బిడ్డలను ఎప్పుడైనా సువార్తను ప్రకటించగలిగావా? అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను సువార్తను నేను ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నాయనంటే, నేను ఇష్టపడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నా. ఈరోజు మనము ఆయన ఇష్టపడుతున్నారు, మనం బాధపడుతున్నాం, మనం కష్టపడుతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారయ్యానంటే, ఒకసారి చూద్దాం. 1వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనములు చూద్దాం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. చాలు తల్లి, ఎందుకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారనంటే, పూర్వం ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు, కానీ దేవుని కృప చేత ఆ అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఏ విధముగా ఎన్నుకున్నాడంటే, నమ్మకమైన వాడిగా ఎన్నుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అండర్లైన్ చేసుకోండి తల్లి. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు సువార్తను ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన అంటే, దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని విసర్జించుకోలేదు, పొమ్మని చెప్పలేదు, లేదా నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పలేదు. ఏం చేయడో తెలుసా? ఆయన కృపను బట్టి నమ్మకమైన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు గారిని ఎన్నుకున్నాడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో నువ్వు రక్షింపబడ్డావనంటే, నీ కుటుంబంలో నువ్వు ఆత్మను పొందుకున్నావనంటే, ఎందుకు దేవుడు నిన్ను ఎంచాడు అనంటే, నీ మీద ఆయన నమ్మకం ఉంచాడు. నిన్ను రక్షింపబడడం ద్వారా నీ కుటుంబంలో, నిన్ను రక్షింపబడడం ద్వారా నీ గ్రామంలో, నిన్ను రక్షింపబడడం ద్వారా నీ యొక్క రక్త సంబంధంలో నిన్ను నమ్మకముగా ఎంచుకున్నాడు ఆయన. ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? మారలేని నీ రక్త సంబంధులను, మారలేని నీ భర్తను, మారలేని నీ పిల్లలను ఆ సువార్తను ప్రకటించి వారిని రాజ్య సువార్తికులుగా నువ్వు తయారు చేస్తావని అపోస్తలుడైన పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు దేవునికి నేను యోగ్యముగా లేను, సంఘమును హింసించాను, నిన్ను దూషించాను, కానీ దేవుడు నన్ను హక్కును చేర్చుకొని నాకు రక్షణనిచ్చి, నాకు ఆత్మనిచ్చి, ఒక నమ్మకమైన సువార్తికుడుగా నన్ను తయారు చేశాడు. నన్ను ఎన్నుకున్నాడు, ఒక విలువైన పాత్రగా ఆయన నన్ను నిలబెట్టాడు. కాబట్టి నేను సువార్తను ఇష్టముగా నేను ప్రకటిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఎన్నుకున్నాడయ్యానంటే, అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ విధముగా అపోస్తలుడైన పౌలు గారిని ఎన్నుకున్నాడు దేవాతి దేవుడు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన ఒక సాధనమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఆయన సువార్తను ఇష్టపడుతున్నాడు ప్రకటించడానికంటే, ఒకటి నమ్మకమైన వాణిగా పౌలు గారిని తీసుకొచ్చాడు.
రెండవదిగా ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారిని ఏ విధముగా చూస్తున్నానంటే, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను, ఆ శాస్త్రుల ఎదుటను, ఆ పరిసల ఎదుటను, ఆ సామాన్యుల ఎదుటను, ఆ గొప్పవారి ఎదుటను నమ్మకమైన ఒక సాధనముగా దేవుడు నియమించాడు. ఈరోజు దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. నిన్ను ఒక నమ్మకమైన సాధనముగా ఈ గ్రామములో, నీ కుటుంబములో, ఈ సంఘములో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆ నమ్మకాన్ని ఉంచుకోగలుగుతున్నావా? ఆ విలువైన పాత్రను దేవుని చేతుల్లో పెట్టి సువార్తను ప్రకటించగలుగుతున్నావా? అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఏమిటనంటే, నేను దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, నా మీద నమ్మకం ఉంచాడు కాబట్టి, ఒక విలువైన పాత్రగా నన్ను తీర్చిదిద్దాడు కాబట్టి, ఆ సువార్తను నేను ఇష్టపడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఏమి ప్రకటిస్తూ ఉన్నాడయ్యానంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 చదవండి తల్లి. 1 కొరింథీలు రాసిన పత్రిక చదువమ్మా. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సువార్త అంటే ఏమిటి అనంటే, సిలువ వేయబడిన యేసు క్రీస్తునే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు సువార్త అంటే నీ గొప్పలు చెప్పుకోవడం కాదు. సువార్త అంటే నా గొప్పలు చెప్పుకోవడము కాదు. సువార్త అంటే నా బిడ్డల కోసము చెప్పుకోవడము కాదు. సువార్త అంటే ఏదో రకరకములైన ఈ లోక విషయాలు చెప్పుకొని మనము ఘనపరచుకోవడము కాదు. పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను సువార్తను ఏ విధముగా ప్రకటిస్తున్నాను తెలుసా? నా దగ్గరికి వచ్చి గ్రీసు దేశస్తులు వస్తూ ఉన్నారు, యూదులు వస్తూ ఉన్నారు. గ్రీసు దేశస్తులు సూచక్రియలు, అద్భుత కార్యాలు, రకరకములన్నీ మాట్లాడుతున్నారు, జ్ఞానము కోసం మాట్లాడుతున్నారు. కానీ నేను ప్రకటించేది ఏమిటి? నేను చూపించేది ఏమిటి? నేను చేసిన సువార్త ఏమిటనంటే, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త అంటే అది. ఈరోజు ఏమి చూపిస్తున్నాము సంఘాలలో? ఏమి చూపించుకోగలుగుతున్నాము సంఘాలలో? నువ్వు పాట పాడుతుంటే నీకు మహిమ రావాలి, నేను సాక్ష్యం చెబుతుంటే నాకు మహిమ రావాలి, లేదా నిన్ను రకరకముల దర్శనములు పొందుకుంటే నాకు మహిమ రావాలి. కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను జ్ఞానవంతుడనే, ధర్మశాస్త్ర ప్రకారముగా నేను జీవించిన నిష్ఠాగరిష్టమైన శాస్త్రుడను. హెబ్రియ వంశంలో నేను పుట్టాను. గమలీయేలు పాదముల దగ్గర నేను యొక్క సువార్తను, ధర్మశాస్త్రము నేర్చుకున్నాను. కానీ వాటిలన్నిటిని పెంటగా ఎంచుకొని ఏమి చేస్తున్నాను తెలుసా? నా కోసం నేను చెప్పుకోవడం లేదు. నజరేయుడైన సిలువ వేయబడిన క్రీస్తు నేను ప్రకటిస్తూ ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ క్రీస్తును నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ఈ క్రీస్తును నీ బిడ్డలకు పరిచయం చేయగలుగుతున్నావా? ఈ క్రీస్తును నీ భర్తకు పరిచయం చేయగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు గారు ఏమి చేశారు తెలుసా? ఆ సువార్తను ఇష్టముగా చెరసాలలో వేసి, బట్టలు చింపివేసి, కొరడాలతో కొట్టి ఏమి చేస్తున్నారు తెలుసా? ఒక దెయ్యమును, పుత్తోననే దెయ్యమును వెలగొచ్చినందుకు చెరసాలలో వేసి బండలు బిగించారు. అక్కడ కూడా జైలు అధికారితో మాట్లాడుతున్నారు. జైలు అధికారి మాట్లాడుతున్నాడు, నిన్న రక్షణ పొందాలంటే ఏమి చేయాలి అని అంటే, సిలువ వేయబడిన క్రీస్తు యందు విశ్వాసం ఉంచమని మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ప్రకటన, ఆయన చేసిన సువార్త ఏమిటో తెలుసా? నజరేయుడైన క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేశాడు. రాజులకు పరిచయం చేశాడు, గొప్ప గొప్ప వారికి పరిచయం చేశాడు. అలాంటి పరిచయము నువ్వు చేయగలుగుతున్నావా తల్లి? అలాంటి క్రీస్తును చూపించగలుగుతున్నావా? ఆయన క్రీస్తునే కాదు, పునరుద్ధానుడైన క్రీస్తును కూడా పరిచయం చేశాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు దేవాతి దేవుని నమ్మడం లేదు, ఒకటి క్రీస్తును నమ్మడం లేదు, పరిశుద్ధాత్మ దేవుని నమ్మడం లేదు, పునరుద్ధానైన దేవుడు నమ్మడం లేదు. కానీ ప్రాణములకు తెగించి ఏమి పరిచయం చేస్తున్నాడు తెలుసా? పునరుద్ధానుడైన క్రీస్తును పరిచయం చేస్తున్నాడు. అంతేకాదు, ఎఫెసీ సంఘంలోకి వెళ్ళిన తర్వాత వారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో మాకు తెలియదని మాట్లాడుతుంటే, అక్కడ పరిచయం చేసింది ఎవరినేనంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేశాడు. హల్లెలూయా. సువార్త అంటే ఏమిటో తెలుసా? ఒకటి, సిలువ వేయబడిన క్రీస్తు నువ్వు పరిచయం చేయాలి.
రెండవదిగా పరిశుద్ధ ఆత్మదేవుని పరిచయం చేయాలి. మూడవదిగా పునరుద్ధానుడై తిరిగి లేచిన పరిశుద్ధ ఆత్మదేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుని పరిచయం చేయాలి. హల్లెలూయా. ఇలాంటి క్రీస్తును ప్రకటిస్తున్నావా? ఎందుకు నిన్ను ఎక్కడో ఐగుప్తులో ఆశలో ఉన్న నిన్ను తీసుకువచ్చి మంచి సంఘములో నాటాడయ్యానంటే నీవు ఈ గ్రామం వారికి సువార్తను ప్రకటిస్తావని, నీవు నీ కుటుంబ సభ్యులకు సువార్తను ప్రకటిస్తావని, నీవు నీ రక్త సంబంధులకు సువార్తను ప్రకటిస్తావని ప్రకటించగలుగుతున్నావా? పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇలాంటి సువార్తను ఇష్టంగా చేస్తూ ఉన్నాను. ఇలాంటి సువార్త ప్రకటించే భారము నా మీద ఉన్నది. ఇలాంటి ఇష్టమైన సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందుకు ఈ రోజుల్లో సంఘాలలో శ్రమలు ఉన్నాయి? ఎందుకు ఈరోజు రక్షింపబడిన బిడ్డల్లో వేదనలు ఉంటూ ఉన్నాయనంటే నీవు చేయవలసిన పనిని మర్చిపోతూ ఉన్నావు. నీవు దేవుని చూపించాలి, పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేయాలి, పునరుద్ధానమైన దేవుణ్ణి రెండవ రాకడ కోసము తెలియని వారికి నువ్వు పరిచయం చేయాలి, తెలియచేయాలి. అది మర్చిపోయి రకరకాల మనుషులను పరిచయం చేస్తున్నావు. నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ కుటుంబ సభ్యులకు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఆయన అంటూ ఉన్నారు, ఇలాంటి విలువైన సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. శ్రమ. ఆయన అంటూ ఉన్నారు, ఇలాంటి సువార్తను ప్రకటిస్తే నాకు జీతము కలుగుతుంది. ఎప్పుడు జీతము దేవుడు నీకు ఇస్తాడో తెలుసా? నీవు సరైన రీతిలో సువార్తను ప్రకటించినప్పుడు, నువ్వు సరైన రీతిలో ఆ సువార్తను ప్రకటిస్తూ నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు, నీ క్రియలను కాపాడుకున్నప్పుడు ఆయన తగిన జీతము నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈరోజు మనము శ్రమలు, ఎందుకు ఆయన జీతమైన ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము, ఆయన దీవెనను పోగొట్టుకుంటున్నాము, ఆయన కృపను పోగొట్టుకుంటున్నాము, ఆయన ప్రేమను పోగొట్టుకుంటున్నాము అనంటే నీవు చేయవలసిన పనిలో ఎక్కడ లోపము కనబడుతుంది. నువ్వు చేయవలసిన ఆ పనిలో ఎక్కడో లోపం అనేది కనబడుతుంది. నువ్వు క్రీస్తును పరిచయం చేయకుండా, క్రీస్తు కోసం మాట్లాడకుండా, క్రీస్తు చేసిన క్రియలు నీలో లేకుండా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ లోపము, ఆ లోపము ద్వారా శ్రమలు వస్తూ ఉన్నాయి. ఆయన అంటూ ఉన్నారు, దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా ఒక రాజు అయ్యుండి కూడా నేను ఎందుకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నానో తెలుసా? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అందుకే ఆయన పెదవులను విప్పి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పెదవులను విప్పకపోతే ఏమి చేస్తాడని లేఖనము సెలవిస్తుంది కదా. దావీదు గారు అంటున్నారు, అయ్యా నా నోటి మాటలను నీవు లెక్క కట్టే దేవుడు. హల్లెలూయా. నా సంచారములు లెక్క కట్టే దేవుడు, నా చూపులను లెక్క కట్టే దేవుడు, నా క్రియలను లెక్క కట్టే దేవుడు. లెక్క కట్టి తగిన జీతము నా దగ్గరికి నువ్వు తీసుకువస్తూ ఉన్నావు. కాబట్టి నేనేమి చేస్తున్నాను తెలుసా? నేను రాజు అయ్యుండి కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. నీ నోటిని దేనికి ఉపయోగిస్తూ ఉన్నావు? నీ క్రియలను, నీ నడతలను, నీ తలంపులను, నీ చేష్టలను దేనికి ఉపయోగిస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు చక్కటి నోరు ఇచ్చాడు. సువార్తను ప్రకటించకపోతే నోటి మాటలను లెక్కగట్టే దేవుడు చక్కటి హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయంతో దేవుని సువార్తను ప్రకటించకపోతే మంచి కార్యాలు, నీతి కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యములు చేసి నువ్వు దేవుని సువార్తను ప్రకటించకపోతే ఆయన అంటున్నారు, ప్రతి దానిని ఆయన లెక్క కట్టి తగిన సమయం జీతము ఇచ్చే దేవుడు తల్లి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నిత్యము. ఆయన నిన్ను కాస్తూ ఉన్నాడు. ఆయన నిత్యం నేను పరిశీలిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూర్చుంటావు, ఎక్కడ నుంచున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ప్రతి సంచారములు కూడా ఆయన లెక్క కడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి నోటి మాటను లెక్క కడుతున్నాడు. ఆయన నీ భర్తతో ఏమి మాట్లాడుతున్నావు, నీ బిడ్డలతో ఏమి మాట్లాడుతున్నావు, నీ రక్త సంబంధులతో ఏమి మాట్లాడుతున్నావు, నీ గ్రామస్తులతో ఏమి మాట్లాడుతున్నావు, ఎక్కడ కూర్చొని ఏమి చేస్తున్నావు, ఏమి తిరుగుతున్నావు, ఆయన చెప్పేది ఏమిటో తెలుసా? ఆయన అంటున్నారు, నీ ప్రతి సంచారమును, నీ అవయవముల ద్వారా ఏమి చేస్తున్నావో, సువార్తను ప్రకటిస్తున్నావా, సువార్తను ప్రకటించే వారికి అడ్డుబండలుగా ఉంటూ ఉన్నావా?
సంఘమును దూషించే విధముగా మొట్టమొదటి అపోస్తలుడైన పౌలు గారు వారే హింసకుడు, దోషకుడు, హానికరుడు వలె సంఘమునకు సంఘ వ్యతిరేకముగా నువ్వు జీవిస్తున్నావేమో. ప్రతిదీ ఆయన లెక్క కొడుతూ ఉన్నాడు. ఆయన ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీ క్రియలను, నీకు ఎక్కడ కూర్చుంటున్నావో, నుంచుంటున్నావో, ఏమి మాట్లాడుతున్నావో ప్రతిదీ లెక్క కట్టి జీతము తగిన సమయం అందు తీసుకొని రాబోతూ ఉన్నాడు. అందుకోసం అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఇలాంటి సువార్తను ప్రకటించి భారము నా మీద పెట్టావు. ఎందుకు తెలుసా? నమ్మకమైన వ్యక్తిగా నన్ను ఎన్నుకున్నావు, నమ్మకమైన పాత్రగా నన్ను ఉంచావు. కాబట్టి ఈ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ శ్రమలో నువ్వు వెళ్లకుండా ఉండాలనంటే నీ భర్తకు సువార్తను ప్రకటించు, నీ రక్త సంబంధిక సువార్తను ప్రకటించు, దౌర్భాగ్యంలో దుష్టత్వంలో ఉన్న నీ బిడ్డలకు సువార్తను ప్రకటించు. ఎందుకు దేవుడు నీకు నోరు ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ఆత్మనిచ్చాడు? ఎందుకు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే మారు మనసు లేని వారికి సువార్తను ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే, మొట్టమొదట సువార్తను నేను ఇష్టముగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇష్టముగా నువ్వు ప్రకటించాలి. రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. చూడండి తల్లి, 20వ అధ్యాయం 34వ వచనం. నిమిత్తమును, నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. మీరు ఎలాగో ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని నేను కష్టపడుతూ ఉన్నాను. రెండవదిగా ఏమి మాట్లాడుతూ ఉన్నారు తెలుసా? ఆయన మొట్టమొదటిది సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నాను ఇష్టపడి. రెండవదిగా సువార్త విషయంలో నేను కష్టపడుతూ ఉన్నాను. ఈరోజు ఏ విషయంలో కష్టపడుతున్నావు? ₹1 ఉంటే దాన్ని 10 రూపాయలు చేయడానికి కష్టపడుతున్నావు. ఆ 10 రూపాయలని 100 రూపాయలు చేయడానికి కష్టపడుతున్నావు. ఆ 100 రూపాయలని 1000 రూపాయలు చేయడానికి, ఆ 1000 రూపాయలను 1 కోటి రూపాయలు చేయడానికి, 1,00,000 రూపాయలు చేయడానికి కష్టపడుతున్నావు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇష్టపడి సువార్తను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను ఆ సువార్తను ప్రకటించిన సువార్త కోసము నేను కష్టపడుతున్నాను. ఎవరి కోసము కష్టపడుతున్నారయ్యానంటే ఆయన మాట్లాడుతున్నాను, ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని నేను కష్టపడుతున్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను అనేక సంఘాలను కట్టాను, అనేక మందిరాలను కట్టాను, అనేక బిడ్డలను దేవునిలోనికి తీసుకువచ్చాను ఇష్టపడి సువార్తను ప్రకటించి. కానీ వారు నిలబడలేని స్థితిలో బలహీనముగా ఉంటూ ఉన్నారు. వారు దేవుని దృష్టిలో నడవలేకపోతూ ఉన్నారు. వారు ఇంకా సరైన శక్తిని పొందుకోలేకపోతూ ఉన్నారు. వారు పరిశుద్ధ ఆత్మ దేవుని పొందుకోలేక, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని చేత నడిపించబడలేక వారు బలహీనమైన పాదములు కలిగి ఉన్నారు. కొంతమంది ఆగిపోతూ ఉన్నారు, కొంతమంది వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం నేను ఏమి చేస్తున్నానో తెలుసా? నేను కష్టపడుతూ ఉన్నాను. వారి కోసం నేను శ్రమ పడుతూ ఉన్నాను. వారి కోసం నేను కన్నీరు కారుస్తున్నాను. వారి కోసము అనేక యాత్రలు నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ గ్రామంలో ఉంటే వచ్చే వారం ఇంకొక గ్రామంలో ఉంటూ ఉన్నాను. ఈరోజు ఈ పట్టణంలో ఉంటే ఇంకొక రోజు ఇంకొక పట్టణంలో ఉంటూ ఉన్నాను. ఈరోజు ఈ సంఘంలో ఉంటే ఇంకొక రోజు ఇంకొక సంఘంలో, ఈరోజు ఈ యొక్క దేశంలో ఉంటే ఇంకొకసారి ఇంకొక దేశంలో, ఈరోజు ఈ ఖండంలో ఉంటే ఇంకొక రోజు ఇంకొక ఖండంలో ఉండి నేను ఏమి చేస్తున్నానో తెలుసా? సువార్తను ప్రకటించి రక్షణ పొందిన బిడ్డలు బలహీనమైపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి బలహీనమైపోయిన బిడ్డల కోసము నేను ఏమి చేస్తున్నానంటే కష్టపడుతూ ఉన్నాను. ఎరుసే విషయంలో కష్టపడుతున్నా. నీ బిడ్డలకు ధనాన్ని సంపాదించడంలోనా, ఆస్తిపాస్తులు సమకూర్చడంలోనా, లేదా రకరకాల ఈ లోక విషయాల్లో కష్టపడుతున్నవా? రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు కష్టపడుతున్నారు. ఎవరి కోసము కష్టపడుతున్నారు అయ్యానంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి తల్లి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటి ఉన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకునవలెనని ఉండవలెనని నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు క్రీస్తు సువార్తను మీకు ప్రకటించాను కాబట్టి మీరు నన్ను వలె మీరు నడుచుకోండి.
క్రీస్తు వలె నడుచుకున్నానని చెప్పి ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నారంట. ఏదో ధనం ఇమ్మని కాదు, ఆస్తిపాస్తులు ఇమ్మని కాదు, వస్త్రములు ఇమ్మని కాదు. వాడిని ఎందుకు బ్రతిమాలుకుంటూ ఉన్నాడంటే, మీరు క్రీస్తును పోలి నడుచుకోండి. ఎందువల్ల అయ్యానంటే, మీరు క్రీస్తును పోలి నడుచుకోవడం లేదు. మీరు బలహీన పాదములో ఉన్నారు, బలహీనము కలిగి ఉన్నారు. క్రీస్తును పోలి నడుచుకోమని ఆయన ఏమి చేస్తున్నారంటే, కష్టపడుతూ ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు. ఎన్ని ఆయన లేఖనము సెలవిస్తుంది, వర్షమైనను, నిందైనను, ఉపద్రవమైనను అయినా సరే వారు ఏమి చేస్తున్నారంటే, పౌలు గారు కష్టపడుతూ వచ్చారట. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎందుకు రెండవదిగా ఆయన మాట్లాడే మాట కష్టమని మాట్లాడుతున్నారంటే, క్రీస్తును పోలి మీరు నడుచుకోండి. అన్య సాంప్రదాయాల వైపు నడుచుకుంటూ ఉన్నారు. నేను సువార్తను బోధించిన సువార్తను విడిచిపెడుతూ ఉన్నారు. అవిశ్వాస మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఇరుకైన మార్గమును విడిచిపెట్టి విశాలమైన మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి ఆయన రెండవదిగా కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు నీ బిడ్డల కోసమో, నీ సంఘము కోసమో, నీ ఆత్మీయ జీవితం కోసమో వాక్యానుసారముగా నేను నడవాలి, ధర్మశాస్త్రం అనుసారముగా నేను నడవాలి, నిలబడడానికి వీలు లేదు. నేను నడిచే బిడ్డగా, నడిచే కుటుంబముగా, నడిచే సంఘముగా ఉండాలని చెప్పి ఎప్పుడైనా కష్టపడ్డావా? ఎప్పుడైనా ఆలోచించగలిగావా? రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, నేను కష్టపడుతున్నాను. ఎందుకు తెలుసా? నేను ఈ బిడ్డలను కన్నాను. ఈ కన్నా బిడ్డలు కుంటివారైపోతూ ఉన్నారు. ఈ కన్నా బిడ్డలు ఆగిపోతూ ఉన్నారు. ఈ కన్నా బిడ్డలు బలహీనమైపోతూ ఉన్నారు. ఆ బలహీనమ నుంచి తొలగించడానికి, ఆ కుంటిని పోగొట్టుకోవడానికి, ఇగో నిలబడి ఆ యొక్క నడవడానికి, పరిగెత్తడానికి ఏమి చేస్తున్నాడు తెలుసా? ఆయన కష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఇటువంటి అనుభవంలోనికి మనకు రావాలి. ఈరోజు అమ్మగారు, అయ్యగారు ఎందుకు బ్రతిమాలుకుంటూ ఉన్నారు? మీకు ఫోన్లు చేసి ఎందుకు సంఘానికి రమ్మంటూ ఉన్నారు? ఎందుకు ఉపవాసం ఉండమంటూ ఉన్నారు? ఎందుకు హోల్ నైట్లో రమ్మని చెప్తున్నారంటే, మీ బలహీనతను యాజకులకు తెలుసు, మీ బలహీనత యాజకురాలకు తెలుసు. మీరు నడవలేని స్థితిలో ఉంటూ ఉన్నారు కాబట్టి, అక్కడ నిలబడిపోతూ ఉంటూ ఉన్నారు కాబట్టి, ఒక్కొక్కప్పుడు వెనకకి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి, మీరు నిలబడి నడవాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎందుకు నేను కష్టపడుతున్నానంటే, నేను కన్నా బిడ్డలు నా వలె నడవాలి, నా వలె గురి యొద్దకు పరిగెట్టాలని నేను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకోసం నేను కష్టపడుతున్నాను. ఈరోజు యాజకులు ఎందుకోసం కష్టపడుతున్నారు గమనించగలుగుతున్నావా? ఆస్తిపాస్తుల కోసం అనుకుంటున్నావా? ధన ధాన్యాల కోసం అనుకుంటున్నావా? కీర్తి ప్రతిష్టల కోసం అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు యాజకులు కష్టపడతారు తెలుసా? నీవు దేవునితో నడవాలని, నీవు దేవుని ధర్మశాస్త్రం అనుసారముగా నీవు నీ కుటుంబము నిలబడి నడవాలని, గురి యొద్దకు పరిగెట్టాలని యాజకులు కష్టపడేది. హల్లెలూయా. చూద్దాం, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము చదవండి తల్లి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడి ఉన్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేనదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కష్టపడుతున్నాడు. రెండవదిగా ఎందుకు తెలుసా? మీరందరూ దీపముల వలె వెలగాలని. ఎప్పుడు దీపం వలె వెలుగుతారో తెలుసా? వాక్యము నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తారు. హల్లెలూయా. అప్పుడు నీవు దీపములుగా కనబడతావు. రెండవదిగా ఎందుకు ఈయన కష్టపడుతూ ఉన్నాడయ్యానంటే, మీరందరూ దీపముల వలె కనబడాలి. రెండవ రాకడలో మీరు ఏ విధంగా కనబడాలో తెలుసా? మొట్టమొదటి ఏ విధంగా ఉన్నారంటే, అన్య జనులలో ఉన్నారు. నేను సువార్తను ప్రకటించిన తర్వాత బాప్తిసము తీసుకున్నారు, మారు మనసు పొందారు, సువార్తను అంగీకరించారు. ఆ సువార్తను అంగీకరించి మీ హృదయంలో దాచుకుంటే పరిశుద్ధాత్మదేవుని పొందుకుంటారు. అప్పుడు మీరందరూ కూడా దీపముల వలె కనబడతారు. హల్లెలూయా. మేడగదిలో పౌలు గారు సువార్తను ప్రకటిస్తుంటే అక్కడ అనేక దీపములు
కనబడ్డాయి. ఎందుకు ఆయన కష్టపడుతున్నారయ్యానంటే, మీరందరూ మొదట ఆయనతో నడవాలని, ఆయనతో పరిగెట్టాలని, రెండవదిగా మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకొని మంచి సాక్షి జీవితము పొందుకొని దీపముల వలె నువ్వు కనబడాలని. హల్లెలూయా. ఏ విధముగా కనబడుతున్నా? కొన్ని దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. కొన్ని దీపాల్లో నూనె ఉండడం లేదు. కొన్ని దీపాలు వెలగవలసిన రీతిగా వెలగడం లేదు. అందుకోసము పౌలు గారు అంటున్నారు, నేను ఎందుకు కష్టపడుతున్నానో తెలుసా? ఇదిగో వారు బలహీనముగా ఉంటూ ఉన్నారు. వారు నిలబడాలని, వారు ఒక నిలబడి పరిగెట్టాలని, వారు దేవునితో నడవాలని, అనేక దీపములుగా వారు వెలిగింపబడాలని నేను కష్టపడుతున్నాను. నా కష్టము వ్యర్థముగా లేదు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేనికోసము కష్టపడుతున్నావు? నీ కుటుంబం అంతా వెలగాలి. నీ కుటుంబం అంతా దేవుని దృష్టిలో ఒక వెలిగే దివిటీల వలె ఉండాలి. నీ కుటుంబం అంతా మంచి సాక్షి జీవితము కలిగి ఉండాలి. నీ కుటుంబం అంతా యెహోవా మాట్లాడుతున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ కుటుంబం అంతా ఒక రహాబు కుటుంబం వలె ఉండాలని, నీ కుటుంబం అంతా ఒక జక్కయ్య కుటుంబం వలె ఉండాలని, నీ కుటుంబం అంతా ఒక లూదియ కుటుంబం వలె ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన అందుకోసము కష్టపడుతున్నావా? లేదా ఈ లోకములో నా బిడ్డలు వెలగాలి, ఈ లోకపు వెలుగులో వెలగాలి, ఈ లోక కీర్తి ప్రతిష్టలు కావాలి, ఈ లోకము అందము కావాలి, ఈ శరీరాసం నేత్రసం జీవపు డంబము ఈ కావాలని చెప్పి ఈరోజు నువ్వు అటువంటి దృష్టితో నువ్వు ఉంటూ ఉన్నావా? ఎందుకు రెండవదిగా ఆయన కష్టపడుతూ ఉన్నారయ్యానంటే, మీరందరూ కూడా వెలగాలి. నేను దేవుని దృష్టిలో వెలిగే జీవితం కలిగి ఉన్నాను కాబట్టి మీరందరూ ఆత్మను పొందుకొని ఆత్మతో నింపబడుతూ దినదినము వెలిగే జీవితంలో ఉండాలని నేను కష్టపడుతున్నారు. హల్లెలూయా. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము చదవండి తల్లి. ఎందుకు ఇంకా ఆయన కష్టపడుతూ ఉన్నారయ్యానంటే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నేను నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను సువార్తను. ఆ సువార్తను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడను అయిపోతానేమోనని ఆయన కష్టపడుతూ ఉన్నాడట. యాజకులు చేసేది అదే. మీకు ప్రార్థన చేస్తూ ఉంటే మా శక్తి మీలోనికి వస్తుంది. ఆ శక్తిని నింపుకోవడానికి మేము కష్టపడాలి. ఆ సువార్తను ప్రకటించేటప్పుడు ఆ సువార్త మీలోనికి వెళ్తుంది. ఆ సువార్తను దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి, ఆ ఆత్మను పొందుకోవడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి మరలా మేము దేవుని సన్నిధిలో మేము కష్టపడాలి, కన్నీరు కార్చాలి, మా శరీరమును మేము నలగొట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అదే అంటున్నారు, ఇదిగో మీకు సువార్తను ప్రకటించాను, మీరు దేవునితో నడుస్తూ ఉన్నారు, మీరు దీపంలో వెలుగుతున్నారు, కానీ నేను ఏమైపోతున్నానో తెలుసా? ఒకవేళ నేను సువార్తను ప్రకటించిన సువార్తకు ఆ వెలిగే జీవితమునకు భ్రష్టుడను అయిపోతున్నామని చెప్పి అతను దినదినము కూడా తన శరీరమును నలగొట్టుకుంటూ ఉన్నాడట. యాజకులు చేసేది అదే, తన శరీరమును నలగొట్టుకుంటారు. పౌలు గారు ఏ విధంగా నలగొట్టుకున్నారో తెలుసా? ఆయన అనేక సమయములలో, అనేక సందర్భంలో ప్రతి దినము కూడా ఉపవాసములతోనూ జాగారములతోనూ ఆయన శరీరమును నలగొట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు దీనికోసం మనము కష్టపడుతున్నాం. శరీరమును నలగొట్టకపోతే భ్రష్టుడు అయిపోతావు. ఈ శరీరాశల అనుసారంగా నువ్వు జీవిస్తే ఒక ఆకాను వలె, ఒక గెహజీ వలె భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. అందుకోసం తన శరీరం నలగొట్టుతున్నాడు. రెండవదిగా ఆ సంఘములో ఉన్న సహవాసంలో రక్షింపబడే ఆ బిడ్డలకు ఏమి చేస్తున్నాడంటే, నన్ను చూసి మీరు నడుచుకోండి, నేను దేవుని పోలి నడుచుకుంటూ ఉన్నాను, నేను గురు యొద్దకే పరిగెడుతూ ఉన్నాను, నేను గమ్యం లేని వారిగా నేను పరిగెట్టడం లేదు, గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడడం లేదు అని తనకు తాను నలగొట్టుకుంటూ ఉన్నాడు. నీ శరీరాన్ని పోషించుకుంటున్నావా, నలగొట్టుకుంటున్నావా?
శరీరాన్ని పోషించుకునే వారు సంఘములు ఎక్కువైపోతున్నారు. దేవుడిచ్చిన అందము నీకు చాలు, దేవుడిచ్చిన సౌందర్యం నీకు చాలు, దాన్ని ఎక్కువ చేసుకోవడానికి రకరకాల రంగులు, రకరకాల అలంకారములు, వ్యర్థమైనవి అన్యులు జీవించినట్లు జీవిస్తూ ఉన్నావు. శరీరాన్ని నలగొట్టకపోతే భ్రష్టుడు అయిపోతావు. శరీరాన్ని నలగొట్టకపోతే బలహీనమైపోతావు. శరీరాన్ని నలగొట్టకపోతే నిలబడిపోతావు. శరీరాన్ని నలగొట్టకపోతే వెనకకి తిరిగి వెళ్ళిపోతావు, లోతుపారి అవ్వాలి. అందుకే ఈయన ఏమి చేస్తున్నారు తెలుసా? రెండవదిగా, నేను కష్టపడుతున్నాను. ఒకటి, సంఘము పరిగెట్టడానికి, సంఘము నిలబడడానికి, సంఘము అనేక దీపములతో వెలిగింపబడడానికి. రెండవదిగా నా కష్టం ఏమిటనంటే, నాకు నేను బోధించిన తర్వాత భ్రష్టుడను అయిపోతానమని నా శరీరమును దినదినము నలగొట్టుకుంటూ ఉన్నాను. నలగొడుతున్నావా? నీ శరీరాన్ని ఇంకా 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 పోషించుకోవడానికి, ఇంకా ఈ లోక సౌందర్యము, ఇంకా ఈ లోకమందము కోసము పరిగెడుతున్నావా? యెజబెలు వలె. ఎందుకు కష్టపడాలి అనంటే, నిలబడడానికి నువ్వు కష్టపడాలి, దేవునితో పరిగెట్టడానికి కష్టపడాలి, దీపం వల్ల వెలగడానికి ఈ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ రక్త సంబంధుల దగ్గర నువ్వు దానికోసము కష్టపడాలి. కష్టపడాలనంటే నీ శరీరమును నీవు నలగొట్టుకోవాలి. హల్లెలూయా. మూడవదిగా, ఫిలిప్పులు రాసిన పత్రిక 3:7 ముగించుకుందాం. అయినను ఏమేమి లాభకరములై ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొని ఉన్నాను. తర్వాత 8వ వచనములో చివర కూడా ఆయన మాట్లాడుతున్నారు, శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. 11వ వచనము చివరలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఎట్టివో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకునే వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నారు, నేను సమస్తమును నష్టముగా ఎంచుకొని ఉన్నాను. ఫిలిప్పీ పత్రికల 3 3 సార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, నేను నష్టముగా ఎంచుకున్నాను, నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను, నేను సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకున్నాను. దేనిని తెలుసా? ఈ శరీరమును, ఈ లోకమును ఆయన పెంటగా సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. మొట్టమొదటి దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఎవరు అపోస్తలుడైన పౌలు గారు అంటే, నువ్వు నేను అనుకుంటున్నాం ఒక సామాన్య మానవుడు అనుకుంటున్నాం. లేదు తల్లి, ఆయన కోసం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? హెబ్రీ వంశంలో పుట్టినవాడు, రోమా పౌరుషత్వము కలిగిన వాడు, గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రమును నిష్ఠాగరిష్ఠుడైన శాస్త్రి, ఆయన పరిసయుడైన ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఇంకా వేరే గ్రంథములో ఉంటూ ఉన్నాయి, ఆయన తల్లి తండ్రులు ఉన్నతమైన వారు. ఎలాంటి ఉన్నతమైన వారు తెలుసా? అనేక వాడలు కలిగిన ధనవంతులైన. ఒక కారు, ఒక బంగళా ఉంటే నేను ధనవంతుడు అనుకుంటున్నా, కానీ ఆయన ఒక ధనవంతుడు. అనేక ఆస్తుపాస్తులతో పాటు అనేక వాడలకు యజమాని అయినా, కానీ వాటినన్నిటినీ కూడా ఏ విధముగా ఎంచుకున్నాడు తెలుసా? ఈ సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. దేనిని నష్టముగా ఎంచుకుంటున్నావు? దేనిని నష్టముగా ఎంచుకుంటున్నావు? తనకు కలిగిన అధికారమును, తనకి కలిగిన హోదాను, తనకు కలిగిన ధనమును, తనకు కలిగిన ఆ ధర్మశాస్త్ర నిష్ఠ గరిష్టను ఏమి చేసుకున్నాడో తెలుసా? సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. దేనికోసం అయ్యానంటే లేఖనము సెలవిస్తుంది. 8వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానము నిమిత్తము ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ జ్ఞానం కోసం పరిగెడుతున్నావు? ఏ జ్ఞానము? లోక జ్ఞానము కోసం పరిగెడుతున్నావా? అది వ్యర్థం, దేవుని దృష్టిలో వెర్రితనం. సమస్తమును నష్టముగా ఎందుకు ఎంచుకున్నాడు అయ్యానంటే, దేవుని యొక్క
అతి శ్రేష్టమైన జ్ఞానము కోసం. రెండవదిగా ఎందుకోసము ఎంచుకున్నాడయ్యా అంటే 11వ వచనములైన మాట్లాడుతున్నాడు. నాకు పునరుద్ధానము కనగవలెనని ఆయన మరణములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాయుడవుటకు ఎట్టివాడినో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. రెండవదిగా ఎందుకో తెలుసా? పునరుద్ధానములో పాలివాడు అగుటకు. చదవండి తల్లి ఒక్కసారి మరలా 11వ వచనము చదవండి తల్లి. నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణము విషయములో సమాన భావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. హల్లెలూయా. నీకు ఒక బలము కావాలి. ఏమిటో తెలుసా? పునరుద్ధానములో నీవు మరలా నువ్వు లేవాలి. ఈ శరీరము మట్టిలోంచి వచ్చింది, మట్టి అయిపోతుంది. కాబట్టి రెండవ రాకడలో నీ శరీరము పునరుద్ధానములో మహిమా శరీరముగా లేపబడాలి. హల్లెలూయా. అందుకోసము ఈ శరీరమును, ఈ శరీర ఆశలను, ఈ లోకమును సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. మొట్టమొదటి ఎందుకు సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు? ఒకటి, దేవుని జ్ఞానము నిమిత్తము. రెండవదిగా ఎందుకు తెలుసా? దేవుడితో పాటు నేను పునరుద్ధానములో పాలువలయ్యి నేను మరలా దేవునితో సమానముగా నేను లేచి ఆయన రాజ్యములో ఉండాలని ఆయన సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. అంతేకాదు 14వ వచనము చదవండి తల్లి. 14వ వచనములో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు సమస్తమును ఆయన పెంటగా ఎంచుకున్నాడు, నష్టముగా ఎంచుకున్నాడు అయ్యానంటే గురి యొద్దకే పరిగెట్టడానికి. ఆయన మాట్లాడుతున్నారు, మీరు గురి యొద్దకు పరిగెట్టేటప్పుడు వెనుకున్నవు మరిచి, వెనుకున్నవు సమస్తమును పెంటగా ఎంచుకొని, అది నాకు అవసరం లేదని ఎంచుకొని నువ్వు గురి యొద్దకు మీరు పరిగెట్టాలి. ఈరోజు ఎక్కడికి పరిగెడుతున్నావు? విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకొని పరిగెడుతున్నావా? నీ గమ్యం అనేది ఒకటి ఉంది, నీ గురి అనేది ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? నీ గమ్యము, నీ గురి దేవుని యొక్క రాజ్యము. హల్లెలూయా. దొంగ మాట్లాడుతున్నాడయ్యా, నీ రాజ్యములో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది నీ గురి, అది నా గమ్యం. అందుకోసము 3వదిగా అంటూ ఉన్నారు, అయ్యా నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకయ్యా పౌలు గారు నష్టముగా ఎంచుకున్నారంటే, ఒకటి, దేవుని జ్ఞానము నాకు కావాలి. రెండవదిగా దేవుని యొక్క పునరుద్ధారములో నేను పాలు భాగస్తుడవ్వాలి. మూడవదిగా నేను గురి యొద్దకు పరిగెట్టుకోవాలి. కాబట్టి ఈ సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకున్నానని నేను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వదిలేసి ఆ పెంట అంతా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం మనం. ఈ శరీరమును గుండెలో పెట్టుకొని తిరుగుతున్నాం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మని గుండెలో పెట్టుకొని తిరుగుతున్నాం. నువ్వు గమ్యానికి వెళ్ళలేవు, నువ్వు బహుమానాన్ని పొందుకోలేవు. ఆయన అంటూ ఉన్నారు, నేను ఏ విధముగా పరిగెడుతున్నాను తెలుసా? గురి యొద్దకే పరిగెడుతున్నాను, నాకు తగిన బహుమానము నువ్వు సిద్ధపరిచి ఉన్నావని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ బహుమానము వరాలు పొందుకోవాలి. నీ బహుమానము ఫలము ఫలించాలి. నీ బహుమానము జీవ కిరీటము. నీ బహుమానము నిత్యము అనుదినము ఆయనతో నువ్వు గడపాలి. ఆయన సింహాసనము దగ్గర నువ్వు ఉండాలి. అది బహుమానం. అందుకోసము ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. ఈరోజు ఈ విధంగా మనం అంటూ ఉన్నాం. 3 విషయాలు దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. పౌలు గారు అంటూ ఉన్నారు, నేను సువార్తను ఇష్టముగా ప్రకటిస్తున్నాను. ఆ భారము నా మీద ఉంది. ఆ భారము నుంచి నేను వైదొలిగితే, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. రెండవదిగా అంటూ ఉన్నారు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను. ఏ విధంగా తెలుసా? సువార్త విషయంలో కష్టపడుతూ ఉన్నాను. నేను నా శరీరం నలగొట్టుకుంటూ నేను భ్రష్టుడని అయిపోతానమని కష్టపడుతున్నాను. రెండవదిగా నాకు ఇచ్చిన బిడ్డల విషయంలో నేను కష్టపడుతున్నాను. నాకు ఇచ్చిన సంఘము విషయంలో కష్టపడుతున్నాను. సంఘ సభ్యులు బలహీనమైపోతున్నారు, సంఘ సభ్యులు ఆరిపోతూ ఉన్నారు, సంఘ సభ్యులు దేవునితో నడిచే అనుభవంలో లేకపోతూ ఉన్నారు. వారు నిలబడడానికి,
వారు నడవడానికి, వారు వెలగడానికి, గురి ఎద్దుకు పరిగెట్టడానికి నేను కష్టపడుతూ ఉన్నాను. మూడవదిగా అంటూ ఉన్నారు, సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా? ఆయన దేవుని యొక్క జ్ఞానమును పొందుకోవడానికి, రెండవదిగా పునరుద్ధానంలో పాలుభాగవడానికి, మూడవదిగా గురు ఎద్దకే పరిగెట్టడానికి, ఆ బహుమానము కోసము, ఆ జీవకీటం కోసము ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారు తెలుసా? నేను చావైతే మరీ లాభం, నేను బ్రతుకుట క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను, చావైతే నాకు మరీ లాభం. ఆయన లాభం నీకు చూపించాడు. ఏ విధముగా ఇష్టముగా ఉండాలో దేవునికి, ఏ విధముగా దేవుని దృష్టిలో కష్టపడాలో, ఏ విధంగా దృష్టిలో దేవుని విషయంలో ఏ విధంగా సమస్యను నష్టముగా ఎంచుకోవాలో, ఏ విధముగా బ్రతకాలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేశాడు. అందుకే దావీదు గారు చివరగా అంటూ ఉన్నారు, నేను ఒక రాజు అయ్యుండి ఏమి చేస్తున్నాను తెలుసా? నా రాజ్యమునకు, ఆ యొక్క రాజ్యములో ఉన్న ప్రతి గొప్పవారికి, లేనివారికి, పేదవారికి ఒక రాజు అయ్యుండి నా పెదవులు మూసుకొని నేను కూర్చోవడం లేదు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. నాకు కలిగిన నీతిని, నాకు కలిగిన రక్షణను నేను పొందుకున్న పరిశుద్ధ ఆత్మ దేవుని కోసము నేను రాజ్యంను పరిపాలించడమే కాదు, కుటుంబాన్ని పరిపాలించడమే కాదు, సువార్తను కూడా నేను ప్రకటిస్తున్నాను. ప్రకటించగలుగుతున్నావా తల్లి? బిడ్డలు నాకు కాదు, నేను కనలేదు, ఈ ఊరు నాది కాదు, ఈ ఊరిలో నేను లేను, నా భర్త నావాడు కాదు అని రోజును నీ భర్త విషయంలో, నీ కుటుంబ సభ్యుల విషయంలో, నీ గ్రామస్థ విషయంలో, నీ రక్త సంబంధుల విషయంలో ఏమీ పట్టనట్లు ఉంటూ ఉన్నావేమో లేఖనము సెలవిస్తుంది, ప్రతి వారికి జీతము ఆయన దగ్గర ఉన్నది. జీతము సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలమును ఆయన తీసుకుని రాబోతూ ఉన్నాడు. నీ బిడ్డల విషయంలో లెక్కడిగే దేవుడు, నీ గ్రామస్తుల విషయంలో లెక్కడిగే దేవుడు, నీ యొక్క భర్త విషయంలో, నీ యొక్క రక్త సంబంధుల విషయంలో, ప్రతి విషయంలోనూ లెక్కడిగే దేవుడు. నీ సంచారములు ఆయన లెక్క కట్టే దేవుడు, నీ నోటి మాటలను లెక్క కట్టే దేవుడు, నీ కంటి చూపును లెక్క కట్టే దేవుడు, ఎక్కడ కూర్చొని ఏమి మాట్లాడుతున్నావో లెక్క కట్టే దేవుడు. ఆ లెక్కను గమనించిన అపోస్తలుడైన పౌలు గారు, ఆ లెక్కను గమనించిన దావీదు గారు అంటూ ఉన్నారు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమని మాట్లాడుతున్నాడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. మనసును మార్చుకుందాం తల్లి. మూడు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఉదయకాల సమయంలో బోధించాడు. సువార్తను ఇష్టముగా ప్రకటించాలి, సువార్త విషయంలో కష్టపడాలి, సువార్త విషయంలో సమస్తమును పెంటగా ఎంచుకొని ఆయన పునరుద్ధానము కోసం నిరీక్షణ కలిగి మనల్ని సిద్ధపడాలి. మన సంఘమును సిద్ధపరచాలి, మన కుటుంబాలను సిద్ధపరచాలి, మన గ్రామమును సిద్ధపరచాలి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, అయ్యా నేను ఒకప్పుడు దోషకుడును, ఒకప్పుడు నేను హింసకుడునయ్యా, ఒకప్పుడు దరిద్రములో ఉన్నాను, నేను పెంటలో నివసిస్తున్నాను, కానీ ఒక నమ్మకమైన పాత్రగా నువ్వు నిలబెట్టావు. నన్ను ఎన్నుకున్నావు ప్రభువా, రాళ్ళు ఎదురు నిలబెట్టడానికి ఎన్నుకున్నావు, అధికారులు ఎదురు నిలబెట్టడానికి ఎన్నుకున్నావు, సామాన్యుల దగ్గర నిలబెట్టడానికి ఎన్నుకున్నావు, శాస్త్రులు పరిచయుల దగ్గర ఇదిగో నేను వాక్యాన్ని బోధించడానికి నన్ను ఎన్నుకున్నావు. కాబట్టి అటువంటి సువార్తను నేను ఇష్టముగా నేను ప్రకటిస్తున్నాను ప్రభువా. ప్రకటించిన సువార్త కోసం నేను కష్టపడుతూ ఉన్నాను. రాత్రింబవలు నా శరీరం నలగగొట్టుకొని జాగారములతో, ఉపవాసములతో, నిందలు వచ్చినా, కష్టములు వచ్చినా, కన్నీరు వచ్చినా, నా ఆరోగ్యం నాకు సహకరించక పోయినా ప్రభువా, నీవు ఇచ్చిన సువార్త భారము ప్రకటించడానికి నేను కష్టపడుతూ ఉన్నానయ్యా. ఇదిగో పడిపోయిన వారిని నిలబెట్టడానికి, బలహీనంలో ఉన్న వారిని శక్తిని ఇవ్వడానికి అనేక ఆత్మలు ఆరిపోతూ ఉన్నాయి. ఆరిపోయిన ఆత్మలను, ఆరిపోయిన కుటుంబాలను, ఆరిపోయిన ఖండములను, ఆరిపోయిన గ్రామములను, ఆరిపోయిన పట్టణములను, ప్రతి ఒక్కరిని ఇదిగో వెలిగే జీవితంలో ఉండడానికి ప్రభువా, అయ్యా నా జీవితాన్ని సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను ప్రభువా. అయ్యా
నేను బ్రతుకుట, నా బ్రతుకుట, నేను జీవించుట, నేను కూర్చుంటుట, నేను నిలబడుట, నేను ఏమి చేసినా క్రీస్తే ప్రభువా. నేను నిన్ను పోలి నడుచుకుంటూ ఉన్నాను అయ్యా, నన్ను పోలి నడుచుకున్నని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. తల్లి, ఈ వాక్యం నీ భర్తతో చెప్పగలవా? ఈ వాక్యం నీ కుటుంబ సభ్యులతో చెప్పగలవా? ఈ వాక్యం నీ గ్రామస్తులతో చెప్పగలవా? నేను క్రీస్తు కోసం బ్రతుకుతూ ఉన్నాను, క్రీస్తు కోసం నడుస్తున్నాను, నన్ను పోలి నడుచుకుంటని నువ్వు నోరు విప్పగలవా? తల్లి, నోరు విప్పగలవా? నువ్వు చెప్పగలవా? దేవుడిని నీ వారమంతా కాపాడి సజీవ లెక్కల్లో ఉంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అది దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చిన రక్షణ కాదా? నువ్వు నిలవబడి దేవుని మహిమపరచగలిగావా? సాక్ష్యం రూపంలో దేవుని మహిమపరచగలిగావా? సాక్ష్యం రూపంలో దేవుని యొక్క స్వార్థను ప్రకటించగలిగావా? ఎవరో ఏదో అనుకుంటారని, నేను నిలబెడితే ఎవరో ఏదో నాకు వెనకాల కామెంట్ చేస్తారని నువ్వు మనుషుల గురించి ఆలోచిస్తున్నావు తప్ప, నేను అక్కడ నిలబడి సాక్ష్యము చెప్తే, నేను అక్కడ నిలబడి ఈ వారంలో దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో చేసిన గొప్ప కార్యం నేను వివరిస్తే, ఆయన నీతి నేను ప్రచురిస్తే, ఆ నీతి ద్వారా, నాకు చేసిన రక్షణ ద్వారా, నాకు చేసిన మేలు ద్వారా ఎంతమంది ఆదరించబడుతున్నారో, ఎంతమంది బలపరచబడుతున్నారో అని ఆలోచిస్తున్నావా? దేవుని దగ్గర నిర్ణయం తీసుకో. ప్రభువా, మీరు చేసిన మేళ్ళని నేను తలపోయడం లేదు ప్రభువా. ప్రభువా, నేను సువార్త చెప్పడం అంటే మైక్ పట్టుకొని చెప్పడం కాదు ప్రభువా. మీరు నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును మర్చిపోకుండా సమాజంలో నిలబడి ప్రభువా చెప్పి ప్రభు నేను సువార్తను ప్రకటించడానికి కృప ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. దేవుడు నేను ఎంతో ప్రేమించి ఆయన ప్రియమైన కుమారుని నీ కొరకు ఈ భూమి మీదకి పంపించారు. ఆయన నీ పాపమంతటిని, నీ రోగమంతటిని, నీ వ్యాధులంతటిని, నీ వ్యాధులంతటిని ఆయన మీద వేసుకొని ఆయన సిలువ మీద మరణించారు. ఆయన సిలువ వేస్తూ ఉంటే, మేకలు కొడుతూ ఉంటే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరెరుగరు, వీరిని క్షమించండి తండ్రి అని. ఎందుకో తెలుసా? ఆయన ఆ విధంగా ప్రార్థించకపోతే, ఆయన ఆ విధంగా మరణించకపోతే నీకు రక్షణ లేదు, నీకు నీతి లేదు, నీకు సత్యం లేదు. ఈరోజు నువ్వు నీతిమంతునిగా తిరుగుతున్నావు అంటే ఆయన నీ పట్ల చేసిన గొప్ప త్యాగం. ఈరోజు నువ్వు ఆయన ఇచ్చిన రక్షణను నీ కేవలం ఆత్మలోనే కాదు, నీ శరీరంలో కూడా నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఆయన నిన్ను రక్షిస్తున్నటువంటి విధానము, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేనటువంటి ఆయన యొక్క జీవమును బట్టి, సత్య మార్గాన్ని ఈరోజు నువ్వు తెలుసుకున్నావంటే తండ్రి నిన్ను ఆకర్షించితేనే నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. ఈరోజు పాట ద్వారా దేవుని సువార్తను ప్రకటించాలి, సాక్ష్యం ద్వారా దేవుని సువార్తను ప్రకటించాలి. నీకు దేవుడు చేసిన మేలును బట్టి ఇతరులకు చెప్పడం ద్వారా సువార్తను ప్రకటించాలి. బైబిల్ తెరిచి సువార్తను ప్రకటించడమే కాదు, నీ జీవితంలో ఈ వారంలో ఈ క్షణంలో దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడారో అది నువ్వు పక్క వారికి చెప్పడమే సువార్త. నువ్వు విరిగిపోయి నలిగిపోయి మందిరానికి నువ్వు వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన ఆదరణ ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన వాక్కు ద్వారా దేవుడు నిన్ను ఆదరించి ఉంచొచ్చు. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఈ విధంగా నేను మందిరంకి అడుగు పెట్టాను, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఆదరింపబడ్డాను అని ఎదుటి వారికి చెప్పడమే సువార్త. నేను రోగముతో నేను మందిరంకి అడుగు పెట్టాను, దేవుడు నన్ను స్వస్థపరిచారు, ఆయన స్వస్థపరచు దేవుడు అని నువ్వు చెప్పడమే దేవుని యొక్క సువార్త. ఎంతమందికి చెప్తున్నావు? ప్రభువా, మూగవారిగా నాయన మీ బిడ్డల సన్నిధిలో కూర్చోడానికి వీలేదు ప్రభువా, మూగవారిగా కూర్చోడానికి వీలేదు ప్రభువా. నోరు తెరిచి మిమ్మల్ని మహింపరచాలి ప్రభువా, నోరు తెరిచి మిమ్మల్ని ఘనపరచాలి ప్రభువా, నోరు తెరిచి మీ నామాన్ని గొప్ప చేయాలి పరిశుద్ధాత్మ తండ్రి. అటువంటి ఆత్మతో బిడ్డలు నింపండి దేవా, అటువంటి ఆత్మ చేత బిడ్డలు నింపండి దేవా. బిడ్డలు ఆదరింపబడుతున్నారు, ఆదరణ వాక్యం అనేక మందికి పంచాలి ప్రభువా. బిడ్డలు స్వస్థ పొందుతున్నారు ప్రభువా, అటువంటి స్వస్థ అనేక మందికి తెలియచేయాలి ప్రభువా. మీరు స్వస్థపరచు దేవుడు అని పరిశుద్ధాత్మ తండ్రి. మీరు Thank you, Lord Jesus.
నిన్నే ప్రేమింతును. అందరూ కలిసి నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెరుగెరుగా నీ సన్నిధిలో మోకరించి నీ నామమున సాగెదా, నిరసించన సాగెదా,
జీసస్. ఎంతమంది భక్తులు నాయనా ఇంకా ఈ రోజు మధ్యలోకి రాలేదు ప్రభువా. వీరందరి సువార్త వలన భక్తులు పట్టుబడుదురు గాక. ఆ భక్తులందరూ మందిరానికి వచ్చుకుంటూ వందనాలను ఆరాధించుదురు గాక. నమస్సలతర వశికలసి అందరలోగా ఎంతమంది తమ తప్పిపోయిన కుమారుల కొరకు ప్రార్థిస్తున్నారు పరిశుద్ధాత్మ తండ్రి. యేసు నామములో వారు పట్టుబడుదురు గాక. వారి కుమారులు కుమార్తెలు మందిరమునకు వచ్చి మిమ్మల్ని ఆరాధించుదురు గాక. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభువా. మీరు మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు ప్రభువా. మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రభువా. కన్న శీలతో Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Master. Thank you, Master. తల్లి ఇక్కడ గొంతు నింపిన ఎవరో బాధపడుతున్నారు. గొంతు నింపిన బాధపడుతున్నారు. తప్పు విపరీతమైన తప్పు, విపరీతమైన తప్పు. ఏమి మాట్లాడాలో తప్పు, ఏమి కూడా తెలియనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏసునామములో నీకు ఒక గొంతులో ఈ గొంతును చేపెట్టుకో, గొంతు మీద చేపెట్టుకో. దేవుని యొక్క శక్తి నిన్ను తాకుతూ ఉంది. ఏసునామములో స్వస్థతను విడుదల చేస్తాడు. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, my Master. Thank you, my Master. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. అమ్మాయి కొడుకుని ఇప్పుడు మాయమైపోయింది, తక్కువ మాయమైపోయింది. దేవుడిని స్వస్థపరిచా, దేవుడిని స్వస్థపరిచా. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Father. దేవా మీకు వందనాలు. సిద్ధమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీ నీతిని గురించి, మీ కృపని గురించి, మీ సత్యముని గురించి, మీ రక్షణని గురించి మేము ప్రకటించకుండా, మేము సాక్ష్యం చెప్పకుండా మేము మౌనంగా ఉండకుందుము కాక. దావీదు వల్ల మేము ప్రకటించుదుము కాక. పౌలు గారి వల్ల మీ సువార్తను మేము ఇష్టముగా ప్రకటించుదుము కాక. బలహీనమైన వారందరినీ ఆ కష్టము చేత బలపరచుదుము కాక. గురియములకే పరిగెడుదుము కాక. ఆయన పునరుత్థానములో పాలువారయుందుము కాక. థ్యాంక్ యూ లార్డ్. వాక్యం మీద మీ సేవలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ సేవలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డల దగ్గర ప్రభు ఇంకా సంఘం నడిపించడానికి కావాల్సిన శక్తితో బలపరచండి. మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ కొరకు, మా కొరకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి పరిశుద్ధాత్మ తండ్రి. వారు కూడా వారి యొక్క జీవితంలో ప్రభావ మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి అనేక మందికి మిమ్మల్ని చూపించడానికి మేము పట్ల కృప చూపించండి పరిశుద్ధాత్మ తండ్రి. మా కొరకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని మేము క్షమిస్తున్నాం ప్రభావ. వారిని మేము ప్రేమిస్తున్నాం పరిశుద్ధాత్మ. ఎందుకంటే వారు మా యొక్క ప్రతిఫలాన్ని పరలోకంలో అధికము చేసినందుకు మీకు గొప్ప దేవా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. బిడ్డలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నాయన ఆ విధంగా నా తండ్రి ముందుకు నడిచి మీ యొక్క నాయన మీ దీవెనలో మీ యొక్క కృపలను ప్రభు నా తండ్రి ఇంకా బలపడుతూ కృపలో ఎదుగుతూ ప్రభు అనేకమైన దీవెనలు సొంతం చేసుకునే వారుగా ఉండుటకు కృపనివ్వమని పరిశుద్ధాత్మ తండ్రి. ఈ రోజు మందిరమునకు ప్రభు ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవిస్తూ పరిశుద్ధాత్మ సంతోషం తిరిగి వెళ్ళేటకు, ఇంటికి తిరిగి వెళ్ళేటకు కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పలేదు.